ఇక్కడున్న ప్రతి ఒక్క మహిళ భిక్ష వేస్తే ఈ సామాన్యుడు మీ సేవకుడిగా మీ ఎమ్మెల్యే అయ్యడం జరిగింది. బళ్ళంటూ వల్లే విరిచే ఆకాశమై కలలే పండించే కొత్త ఉదయం నువ్వా, గుండెల్లో నిండి ఎగసే కష్టాలనే తరిమే కొండల్లో ఉండే మహిళలు ఒక పిలుపు అందుకొని వచ్చారంటే నాకు ఇంకా బాధ్యత పెరిగిందని కూడా మీకు తెలియజేస్తున్నాను. మనకి రాబోతున్న స్థలాలు, మన టిట్కో వ్యవస్థ ఎలా ఉంటుందో అందరం కూడా ఒక్కసారి వెళ్ళి చూద్దాం. అడవిని తలపించే ఆ ప్రదేశం దుర్మార్గులు వారి ధనదాహముతో ఏ రకంగా తీసుకెళ్లి పొలాల్లో పెట్టి ఇంత ఇబ్బంది పడే పరిస్థితికి తీసుకొచ్చారో ఒక్కసారి మనం వెళ్ళి చూద్దాం. ఇదిగో మనం అనుకున్న ఫ్యాక్టరీ ఇదే, కాగితాలు పెట్టినారు. ఇప్పుడు అతను కూడా సానుకూలంగా స్పందించాడు, ఇబ్బంది లేదు. రండి వెళ్ళి చూద్దాం. ఇళ్ళ స్థలాలు రోడ్డు వేయాలి, నీటి సౌకర్యం, ఆ రకంగా వ్యవస్థ క్రియేట్ చేయాలి. కరెంటు రావాలి, అన్నిటితో పాటు నీరు మురిగిపోవడానికి డ్రైనేజ్ వ్యవస్థ ఇవన్నీ చేసి మీకు రోడ్డు వేస్తే 10 నిమిషాల్లో ఊళ్ళోకి వస్తారు. చెలిమి కాదిది బంధము చేయి కలిసెనుగా, శివుని శిరసున గంగతో పుడమినే తడిపిన అపర భగీరథుడే అలా తొరికెనా ఇలా పురుషోత్తమ. గట్ల సంపాదించిన పావులు అవినీతి పావులు. అంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై కలలి పండించే కొత్త ఉదయం. ఇలాంటి అడవిలో తీసుకెళ్లి పడేసి రైతుల్ని ఏమార్చి 45 లక్షలు ఎకరాకి కొనిపించి వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి డబ్బులు జేబులోకి వేసుకొని ఎలాంటి వ్యవస్థ చేశారో మీ అందరికీ తెలుసు. మీ అందరి ఆగ్రహానికి గురయ్యారు. కళ స్థలాలకు సంబంధించి ఒక రైతు ఆయన మాటలను విందాం. దా పెద్ద మీ పేరన్నా? వేరంకి శ్రీనివాస్ గారు మన మధ్యలో ఉన్నారు. అన్న, ఏం జరిగింది చెప్పండి. ఎకరం పొలం 42 లక్షల రూపాయలు చెప్పారండి. చెప్పి మాకు 4 లక్షలు నీకు 38 ఇస్తామన్నారండి. అది పడంగానే మా డబ్బులు మాకు తెచ్చివ్వాలన్నారండి. ఆ బ్యాంక్కి వెళ్తే వాళ్ళు నీకు మొత్తం పాన్ కార్డు పుస్తకాలు కావాలన్నారండి. మరి ఎవరో మాట్లాడుకున్నారా మీరు? ఆ 4 లక్షల మటుకు ఇచ్చారు, వాళ్ళు చేసుకున్నారు. నీకు ఎంత ఇచ్చారు ఫైనల్గా? 38. ఇదిగో నిలువెత్తు సాక్ష్యం. ఇక ఇప్పుడు దీన్ని బట్టి అందరికీ తేటతలమైంది. 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఎప్పటికైనా కానీ ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇస్తాం, టిట్కో కడతాం. ఇది నా మాట, నా ఆనా అని కూడా పామరు ప్రజలందరికీ, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా నేను మాటిస్తున్నాను కూడా తెలియజేస్తూ, ఆ రుణం జన్మలకి మర్చిపోలేనని కూడా తెలియజేస్తాను. ప్రతి ఒక్క మహిళకి న్యాయం చేస్తానని కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. ధన్యవాదాలు.